కార్మికులుగా ఒక సంస్థలో అందరం కలిసి ఐకమత్యంతో అనేక ఉద్యమాలు చేస్తూ నాకు తెలిసి నేను సెక్రటరీ అయిన తర్వాత 1500 రూపాయల వేతనం మీ అందరికి అప్పుడు ఆనాడుంది. నెల రోజులు చేస్తే 1500 వేతనం దగ్గర నుంచి ఇప్పుడు 21,000 రూపాయల వేతనం దాకా మనం తెచ్చుకున్నామంటే కనీస వేతనాన్ని అనేక పోరాటాల ద్వారా సాధించాం. 2000ది 3,500 చేయించాం, తర్వాత 7,000 చేయించుకున్నాం, 7,000ది 9,000 అయింది, తర్వాత 11,000 చిల్లరైంది, 12,000, తర్వాత 15,000 అయింది. 15,000 మీద మనకి 6,000 రూపాయలు హెల్త్ అలవెన్స్ కింద ఇచ్చారు పోయిన గవర్నమెంట్. అదే గవర్నమెంట్ మనం పోరాడి హెల్త్ అలవెన్స్ ని కలిపి మాకు వేతనంగా ఇవ్వండి, హెల్త్ అలవెన్స్ పేరుతో వేతనాన్ని కట్ చేస్తున్నారు, పారిశుద్ధ్య కార్మికులకు అన్యాయం జరుగుతోంది అని చెప్పి అనేక సార్లు పోరాడిన నేపథ్యంలో మనం సమ్మె కూడా చేశాం. హెల్త్ అలవెన్స్ ని కలిపి 21,000 రూపాయల వేతనం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈనాడు కేంద్ర ప్రభుత్వం మన జాతీయ స్థాయిలో ఏఐటియుసి కార్మిక సంఘాల పోరాటాల ఫలితంగా మరలా ఆనాటి నుంచే మనం చెప్తా ఉన్నాం 26,000 రూపాయల 500 రూపాయలు ఇవ్వాలి. ఇవాళ 27,000 రూపాయలు మనకి కనీస వేతనం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ కార్మిక రంగ సంస్థ ఈనాడు ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో అధీనంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి, అవుట్ సోర్సింగ్ కార్మికులకి అందరికీ కూడా ఇవాళ 27,000 అంటే మున్సిపాలిటీల్లో అయితే దశల వారీగా ఎవరైతే స్కిల్డ్ అన్స్కిల్డ్ ఉన్నారో ఆ లేబర్ కూడా దశల వారీగా వాళ్ళకి 22,000, 24,000, 26,000 అనేటువంటి పద్ధతుల్లో స్కిల్డ్ అన్స్కిల్డ్ అనే లేబర్ ని మనం వాటర్ వర్క్స్, మరి సెమీ స్కిల్డ్ అయితే కరెంట్ వర్కర్స్, మరి హార్డ్ వర్కర్స్ అయితే మరి దీనికి సంబంధించి మరి అన్ని మన ఆఫీస్ రంగంలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ తో సహా, మున్సిపల్ కార్మికులతో సహా, బోర్ వర్కర్స్ తో సహా మొత్తం అన్ని వర్గాల కార్మికులకి వేతనాలు పెంచమని మనం గత అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ వేతనాల పెంపుదల చట్టాన్ని బయటపెట్టింది. ఆ చట్టాన్ని ఇప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. దాన్ని అది ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే మనం నోరు తెరిచి అడగండి, అవి ఇంప్లిమెంట్ కావు. మనం ప్రథమ దశలో ఉన్నాం, ఇంకా ఎక్కడ